టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీలో భాగంగా మండల ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రజా వేదిక నిర్వహించారు. ఈ యొక్క నివేదిక కార్యక్రమంలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు నిరూపణలు జరిగాయి. దీనిపై సంబంధిత అధికారులు ప్రశ్నించగా అధికారుల వద్ద ఎటువంటి సమాధానం కానీ వివరణ కానీ లేదు. ఒక మండలంలోని సుమారు 20 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగాయని తెలుస్తుంది. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపం వల్ల ఇలా జరిగిందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం కళ్లకు కట్టినట్లు కనబడుతుందని, ఇకనైనా దీనిపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిగేనా అని ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా డిఆర్డీఏ అడిషనల్ పీడీహెచ్ ఎన్కే రవి, జిల్లా విజిలెన్స్ అధికారి డివిఓ అనుష, ప్రజా ప్రతినిధులు జెడ్పీటీసీ కామారెడ్డి, శ్రీలత, ప్రజా సంఘాల నాయకులు నిమ్మల రవి, బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వాటిని నమోదు చేసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని మరి 15 రోజుల్లో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ జరిగే రోజుగారు దివస్ రోజు వాటిని క్లియర్ అయినవా లేవా అనేది కూడా వాళ్ళకి తెలియజేసుకోవాలి. నోట్ చేసుకోవాలి. చేశారా అవి చెప్పితే మళ్ళీ అంత అడుగుతారని అసలు బయటకు రాని వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.